కేసీఆర్ బీఆర్ఎస్ ఈ రెండు పదాలు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజానికి పరిచయం అవసరం లేని పేర్లుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఓటమెరుగని నేతగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అత్యున్నత పదవులు అలంకరించి మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పటికీ పదవులన్నీ త్యజించి ఆ త్యాగాల మీద పుట్టినటువంటి పార్టీ 25 ఏళ్ల క్రితం జలదృశ్యంలో ఒక్కడిగా మొదలైనటువంటి పార్టీ నేడు లక్షలాదిగా కోట్లాది మంది అభిమానంతో తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి రాదనుకున్న తెలంగాణ సాధించి పెట్టినటువంటి మహోన్నత ధీరుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి పార్టీ నాడు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ గుండె పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ నేడు బీఆర్ఎస్గా మారి 25 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నేడు ఎల్కతుర్తి వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడం జరిగింది బీఆర్ఎస్ వర్గాలు. నిజంగా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని అంటే ఒక మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి దేశంలోనే గర్వించదగ్గ నేతగా మారిన ఆయన ప్రస్థానాన్ని మనం గమనించడం చాలా అవసరం. ఆయనను విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన రాజకీయ జీవితం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగి తన ఒక్కడితో ప్రారంభమైన ఆయన ప్రయాణం 1000 మైళ్ళ ప్రయాణం ఒక్కడితో మొదలుపెట్టు అన్న సామెతతోటి ఆయన వర్తిస్తుంది. నిజంగా ఆయన వేసిన ఒక్కడిగే ఆ అడుగుతోటి వేలాది లక్షలాది మందిగా కోట్లాది మందిగా మారి ఒక సైన్యంగా మారిపోయింది. రాజకీయాల్లో గెలుపులు ఓటములు ఉంటాయి, ఆయన కూడా గెలుపులు ఓటములు ఎన్నో చూసిండు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నది, పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ పోయినరు గతంలో. ఇప్పుడు కూడా అధికారం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండు. ఈ రకంగా ఎత్తుపల్లాలు గెలుపు ఓటములు ఎన్నో అడ్డంకులు ఆయన చూసింది. ప్రతిదీ దాంట్లో కూడా గెలుపును గర్వంగా చూసుకోలే, ఓటమితో కృంగిపోలే. నాడు మొదలైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైనటువంటి పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి అన్ని వర్గాల మద్దతును కూడగట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సక్సెస్ఫుల్గా నిలిచినటువంటి నేత కేసీఆర్ గారు. మనం చూస్తే నేటి యువతకి ఆయన చాలా స్ఫూర్తివంతమైన రాజకీయ జీవితమైనది. మనం ఇంతకుముందే చెప్పినట్టు ఆయనను విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, కానీ వాటన్నిటికీ అతీతంగా ఉంటే ఆయన జీవితం ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. మామూలు వ్యక్తిగా ప్రారంభించినటువంటి ఆయన జీవితం ఏ రాజకీయ నేపథ్యం లేకున్నా చిన్న మారుమూరు పల్లెల్లో పుట్టినప్పటికీ అక్కడి నుంచి మొదలైతే ఆయన విద్యార్థి నాయకునిగా, యువజన నాయకునిగా, తర్వాత ఎమ్మెల్యేగా, అంటే మొదటగా ఆయన మొదటిసారిగా పోటీ చేసినప్పుడు తక్కువ ఓట్లతోటి ఆయన రాజకీయ గురువైనటువంటి మదన్ మోహన్ మీద ఓడిపోయి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఓటమెరుగని నేతగా ఎన్నో విజయాలు సాధించి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప దార్శనికుడు, గొప్ప రాజకీయవేత్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ సందర్భంగా 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా జిల్లాల్లో తెలంగాణ అనే పదం మాట్లాడాలంటే భయపడ్డారు. హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. కొన్ని నియోజకవర్గాల్లో అసలు తెలంగాణ జెండా అంటే బీఆర్ఎస్ జెండా కనిపిస్తే అక్కడ జెండాను ముట్టుకునే పరిస్థితి కూడా ఉండకపోయేది. ఒక అంటరాని పార్టీగా ఉండే ఆ పార్టీ అట్లా తెలంగాణ అనే పదం మాట్లాడాలంటే, తెలంగాణ జెండా ఎత్తుకోవాలంటే భయపడే వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళు ఉన్న సందర్భంలో చాలా జిల్లాల్లో విస్తరించి అన్ని జిల్లాల్లో నేడు విస్తరించినటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి, నేడు భారత రాష్ట్ర సమితి ఉన్నది. నిజంగా మనం గమనిస్తే ఎన్నో పార్టీలు దేశంలో పుట్టినాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి, కనుమరుగైపోయినాయి. చూస్తే చాలా మనం గమనిస్తే ఆ చరిత్రలో వేలాది పార్టీలు ఉన్నాయి. చాలా తక్కువ పార్టీలు మాత్రమే ఒక ఉద్యమాన్ని నడపగలిపి ఆ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీలు కనుక మనం గమనించినట్లయితే జార్ఖండ్లో మనం గమనిస్తున్నాం. జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ ఉన్నది. ఆ జార్ఖండ్కి ఒక నేపథ్యం ఉన్నది. ఆ జార్ఖండ్ కొత్త రాష్ట్రం ఏర్పడే పరిస్థితి నుంచి ఆయన శిబు సోరెన్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అదొకటైతే, అంతకంటే గొప్ప చరిత్రగా నిజంగా ఒక చిన్న రక్తం చిందించకుండా ఉద్యమాన్ని నడిపి ఈ రకంగా సాధించే వరకు తీసుకుపోయిన వ్యక్తిగా మనం చూడొచ్చు. 13-14 ఏళ్ళు కూడా పోరాటం చేసి తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక తెలంగాణ రాష్ట్రానికి ఆయన మొదటి సీఎంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టించినటువంటి వ్యక్తిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. పార్టీ పుట్టినప్పుడు ఏమన్నారు అని అంటే, ఈ పార్టీ ఎక్కువ రోజులు మనుగడ కొనసాగించేది కాదే, అమాస కుడితే పుణ్యానికి పోతుందని చెప్పారు. కానీ ఆ తర్వాత ఏంది అని అంటే వాళ్ళందరికీ స్ఫూర్తి నింపి, నమ్మకాన్ని ఇచ్చి, భరోసానిచ్చి ముందుకు తీసుకుపోయి
ఓడిపోయినా గెలిచిన స్థానిక సంస్థలు లేకపోతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలను తీసుకున్నా కూడా ఆయన స్థైర్యం దెబ్బతినకుండా ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అన్ని పార్టీలను ఒప్పించి నాటి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రం సాధించినాక సాగునీటి రంగంలో అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్లో ఐటీ రంగంలో కావచ్చు, సాగునీటి రంగంలో కావచ్చు, జిల్లాకు మెడికల్ కాలేజీ, ఇలా విద్య వైద్యం, బాలికల గురుకులాలు, లేకపోతే మన కస్తూర్బా గురుకులాలు, ఇలా చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లో కూడా తనదైన మార్కేశ్వరు విద్యలో వైద్యంలో ఇలా చూసుకుంటూ కొడితే అభివృద్ధికి సంబంధించిన అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా తీర్చిదిద్దడమే కాకుండా సంక్షేమం ఒకవైపు ఏదైతే 200 ఉన్న పింఛన్లు 2000 తీసుకుపోయిన చరిత్ర కేసీఆర్ గారికే ఉన్నది. ఇలా చూసుకున్నట్టయితే రైతు బంధు అనే పథకం ఇప్పటికి కూడా ఏ రాష్ట్రాల్లో ఇంకా అమలు కావడం లేదు. ఒక ఆదర్శంగా ఇప్పటికి దేశంలో ఆదర్శంగా ఉన్నటువంటి పథకం, రైతును రాజుగా చేసే పథకం రైతు బంధు అయితే, రైతు బీమా అనేది నిజంగా ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎంత శోకంలో ఉంటుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. సంపాదించే పెద్ద దిక్కు కోల్పోతే రోడ్డు మీద పడ్డ ఆ కుటుంబానికి అండగా ఉండాలంటే ఒక 5 లక్షల రూపాయలు దినాల లోపే, అంటే దశదిన కర్మ కాకముందే వారి అకౌంట్లో చేరే పరిస్థితి ఉంటుండే. మధ్య దళారులు లేకుండా, ఏ ఫైర్వులు లేకుండా, ఏ అప్లికేషన్లు లేకుండా తెలంగాణలో కనుక ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ చేసినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఇట్లా చూస్తే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండింటిని బేరీజు వేసుకొని నేడు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బంది అయింది. ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. తక్కువ శాతం ఓట్లతోటే ఓడిపోయి నేడు ప్రతిపక్ష పార్టీగా ఉంది. కానీ తెలంగాణ ప్రజల అభిమానాన్ని కొంచెం కూడా తగ్గించడంలో వేరే పార్టీలు ఫెయిల్ అయిపోయినాయనే చెప్పవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల మీద అలుబెలుగని పోరాటం చేస్తూ అసలు ఎక్కడ హైడ్రా బాధితుల విషయంలో కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్లు, లేకపోతే ఆశా వర్కర్లు, ఇట్లా చూసుకున్నట్టయితే ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి ఆ సమస్య మీద అడ్రస్ చేసి మొన్నటి ఎస్సీ భూముల వ్యవహారంలో కావచ్చు, అసలు ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి ₹1 నష్టం జరిగే పని ఉంటే అక్కడ అడ్డుకుంటున్నటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ రకంగా 25 సంవత్సరాల క్రితం 2001లో జలదృశ్యంలో పుట్టినటువంటి టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్గా మారినా ఇప్పటికీ కూడా చెరగని ముద్ర వేస్తున్నారు. ఈ సందర్భంలో 25వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా కేసీఆర్ గారి స్పీచ్ కోసం నేడు ఎల్కతుర్తిలో ఒక మహాసభ, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్టీ వర్గాలు. నిజంగా కేసీఆర్ గారు బహిరంగ వేదికల మీద స్పీచ్లు, మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కొంత ప్రచార సభల్లో పాల్గొన్నప్పటికీ ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది దాదాపు ఎన్నికల తర్వాత, జనరల్ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇదే మొదటిది. ఓడిపోయినాక కూడా ఇదే మొదటి సభ. కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడడం చాలా గ్యాప్ అయిన తర్వాత ఉన్నటువంటి సభ. అంతేకాకుండా రేపటి ఉప ఎన్నికలు జరుగుతాయనే ఒక చర్చ మొదలవుతుంది. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిరో వారు కోర్టు అక్షింతలు వేయడం జరిగింది. వారికి కనుక వ్యతిరేకంగా తీర్పు వస్తే ఉప ఎన్నికలు 10 స్థానాల్లో జరుగుతాయి. అంతేకాకుండా తెలంగాణ మొత్తం ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తి ఓటేసే ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు కూడా రిఫరెండంగా ఉంటాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ఎన్నికలయ్యే పరిస్థితి ఉంది. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు చైర్మన్లుగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా స్థానిక సంస్థల సమరం కూడా ముందుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఈరోజు కనుక ఈ సభలో కేసీఆర్ గారు ఏ రకమైన స్పీచ్ ఇస్తారు, తెలంగాణ ప్రజలకు ఏ రకంగా దిశానిర్దేశం చేస్తారు, ప్రతిపక్షాలను ఏ రకంగా విమర్శిస్తారు, లేకపోతే రానున్న ఎన్నికల కోసం ఇంకా భవిష్యత్తు రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి కేడర్కు భరోసా ఏ రకంగా ఇస్తారు, వారికి ఏ రకంగా మార్గనిర్దేశనం చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు, అసలు దేశం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎల్కతుర్తి సభ ఈరోజు జరుగుతున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీకి 25వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంగా వారికి Z4 న్యూస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. Z4 న్యూస్.